పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం సీతంపేట గ్రామంలో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు, పశువైద్యులు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో రైతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి మాట్లాడుతూ పాడి రైతుల ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించే దిశగా పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. పశుసంపద అభివృద్ధికి మండలంలో 150 వరకు మినీ గోకులాలు, 19 నీటి తొట్టెలు, పశువులకు బీమా వంటి సంక్షేమ పథకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్నట్లు వివరించారు. పశువులకు వచ్చే వ్యాధులను ముందుగా గుర్తించి తగిన చికిత్స అందిస్తే నష్టపరిమితిని కొంతవరకు తగ్గించే అవకాశముంటుందంటూ పశువైద్యాధికారులు సూచిస్తున్నారు. మన ప్రభుత్వము అలాగే పశుసంవర్ధక శాఖ ద్వారా ఉచితంగా గర్భకోశ నివారణ వ్యాధుల చికిత్స శిబిరాన్ని కురుపాం మండలంలో సీతంపేట గ్రామంలో నిర్వహించడం జరిగింది. సుమారుగా ఒక 25 పశువుల్ని గుర్తించడం అనేది జరిగింది. ఈ గర్భకోశ వ్యాధులు మెయిన్గా రైతులు లక్షణాలు అనేది తెలుసుకోవాల్సి ఉంది. అవి ఏంటంటే ఎక్కువసార్లు ఎదకి రావడం, చూలు ఇంజెక్షన్ చేయించినా సరే చూలు కట్టకపోవడం, తర్వాత ఎక్కువగా గర్భస్రావాలు అవుతుండడం, చూలు కట్టినా సరే గర్భస్రావాలు అవుతుండటం, తర్వాత చీముతో కూడిన తీగలు అనేవి వేయడం, ఇవన్నీ కూడా రైతులు గుర్తించాల్సి ఉంది. ఇవి గుర్తించి పశు వైద్యుల్ని సంప్రదిస్తే మేము వెంటనే చికిత్స చేసి తగు చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది. కురుపాం నియోజకవర్గంలో సీతంపేట గ్రామంలో నిర్వహించినటువంటి ఉచిత వైద్యం కానీ, అలాగే గర్భకోశ వ్యాధులకు కానీ, ఏ వ్యాధులు వచ్చినా సరే వాటికి రాత్రైనా పగలైనా ఏదైనా సరే అధికారులందరూ కూడా అలర్ట్గా ఉండి వాటిని చూడడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మంచి ఆరోగ్యంగా ఉన్నటువంటి పశువులు ఈరోజు ప్రదర్శన చేయడం జరిగింది. అంటే చిన్న చిన్న దూడలు అవన్నీ ప్రదర్శన చేశారు. అలాగే 170 గోశాలలు కురుపాం మండలంలో ఇవ్వడం జరిగింది. అలాగే నీటి తొట్టెలు కూడా ఇవ్వడం జరిగింది.